నమస్కారం. మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిక కోసం మనం ధన్యవాదాలు తెలుపుతున్నాం. పిఎంసి అంటే నేను ధ్యానంలో రాకముందుకు 2019 నుంచి ధ్యానం చేయాలని ప్రయత్నం చేస్తున్నా. కానీ అంటే 2015 నుంచి నాకు బీపీ డిసీజ్ ఉంటే మెడికల్ షాప్ అతను చెప్పాడు, ధ్యానం చేయాలి సార్, ఓన్లీ మీరు మెడిసిన్స్ నమ్మొద్దు, ధ్యానం చేస్తే కూడా మీకు ఆరోగ్యం బాగుంటుందని చెప్పాడు. కానీ నాకు 2014 నుంచి సెర్చ్ చేస్తే నాకు ధ్యానం ఎట్లా చేయాలో తెలియదు. 2019లో యూట్యూబ్ అంటే అప్పుడు యూట్యూబ్లలో సెర్చ్ చేస్తుంటే మన 2019 నవంబర్లో నేను అప్పుడు మమత చెప్పింది, ఏది కార్తీక మాసంగా మేడం, మనం నాన్ వెజ్ తినొద్దు, డ్రింక్ కూడా నువ్వు చేయొద్దు, మనం ఒక మంతు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పింది. సరే, నాన్ వెజ్ 1 మంత్ ఖాళీగా ఉంటున్నామంటే ఏదైనా చేయాలి కదా, పూజలు అంటే చేస్తారులే కానీ ధ్యానం చేయాలి కదా అని సెర్చ్ చేస్తుంటే నాకు పిఎంసి ద్వారా యూట్యూబ్లో, అది పిఎంసి అని కూడా తెలియదు, యూట్యూబ్లో నాయుడుపేట రాఘవేంద్ర సారు 52 మినిట్స్ ఒకటి ధ్యానం ఎట్లా వేయాలని ఒక క్లాస్ చెప్తున్నాడు. అది విన్నా, ఇదేదో బాగుంది కదా అని ఆ 1 మంత్ ధ్యానం చేసిన. అది పిఎంసి ఛానల్ అని కూడా నాకు తెలియదు, చేసిన తర్వాత 1 మంత్ బాగుంది, ధ్యానం చేస్తున్నా, అందరికి చెప్పిన ధ్యానం చేస్తున్నా బాగుందని దాన్ని కంటిన్యూ చేయలేదు. నవంబర్ అయిపోయింది, మళ్ళీ పార్టీలు స్టార్ట్ అయినాయి. నాకు ఇది కాదు, అసలు ఇట్లా కాదు కదా, మనం సీరియస్ అయ్యాలి కదా అని మళ్ళీ పిఎంసి చూస్తున్న. డిసెంబర్లో మహిళా ధ్యాన చక్రం ప్రోగ్రాం వస్తుంది రెగ్యులర్గా. ఫస్ట్ డే నందా సారు వచ్చే వాళ్ళందరూ విజిట్ చేసుకుంటుండ్రు. ఇది హైదరాబాద్ దగ్గర, మనకు తెలియదు ఏంది ఇప్పటి వరకు. నేను పుట్టి పెరిగింది ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ కర్తాలంటే 50-60 కిలోమీటర్లు ఉంటుంది. నందా సారు పిఎంసి ఎంట్రన్స్ల నుంచి అందరు బస్సులు దిగుతుంటే రిసీవ్ చేసుకొని ఎక్కడి నుంచి వచ్చారని మాట్లాడుతున్నాడు. నేను ఒక 10 days కంటిన్యూగా చూస్తున్నా పిఎంసి, అక్కడ ప్రోగ్రామ్ చూస్తున్నా, మహిళా ధ్యాన చక్రం. ఇది బాగుంది కదా, అది అసలు ఏంది ఛానల్ అంటే పిఎంసి ఛానల్. డిసెంబర్ అయిపోయింది, ఇక 2020 వచ్చింది. లేదు, నేను ఇట్లా కాదు, సీరియస్గా ధ్యానం చేయాలి, అన్నీ మానేసి ధ్యానం చేయాలని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు మన వనస్థలిపురంలో నవశక్తి పిరమిడ్ మదన్ మోహన్ సార్ది నెంబర్ దొరికింది, అభ్యుదయ నగర్. సార్ ఫోన్ చేస్తే, రా బాబు అంటే, ఏ టైంకి అయితే సార్ క్లాసులు అంటే, మీరు రండి అంటే నేను సాయంత్రం మా బాబుని తీసుకొని వెళ్ళిన తర్వాత చెప్పిండు సార్, ఇట్లా ధ్యానం చేయాలంటే నాన్ వెజ్ మానేయాలి అని ఒక 1 hour క్లాస్ చెప్పి పిరమిడ్లో కూర్చోబెట్టిండు మా బాబుని. ఇక నేను పిఎంసి చూడు నువ్వు, తర్వాత ధ్యాన జగత్ కూడా బుక్ వస్తుంది, కొత్తపేటలో రోడ్ నెంబర్ 2 ఏపూర్ కాలనీకి వెళ్ళండి అని చెప్పిండు మేడం. నేను ఏదైనా చెప్తే సీరియస్గా 40 days చెయ్యి, నాన్ వెజ్ మానేసేయి, నువ్వు 40 రోజులు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ధ్యానం చేయమంటే, అప్పుడు నేను కంటిన్యూగా పిఎంసి చూస్తూ ధ్యానం చేస్తున్నా. ఒక వారం తర్వాత నేను కొత్తపేటకు వెళ్తే ధ్యాన జగత్ బుక్ కడదామని వెళ్తే చక్కగా పద్మ మేడం దగ్గరికి వెళ్ళా. నాకు తెలియదు కదా తోవ గల్లీలో, అక్కడికి వెళ్ళి ధ్యాన జగత్ బుక్ కట్టాలా మేడం ఇట్లా అంటే, ఆమెనే రిసిప్ట్ రాసిచ్చింది. ధ్యాన జగత్ ఆఫీస్ రోడ్ నెంబర్ 1 ఉంటుందంటే మళ్ళీ నెక్స్ట్ డే అటు వచ్చా. ఇక రెగ్యులర్గా ధ్యానము అంటే 40 days చేయాలి మనం సీరియస్. కానీ పిఎంసి చూస్తున్నా, ఇంట్లో ధ్యానం చేస్తున్నా, సాయంత్రం పూట పిరమిడ్కి వెళ్తున్నా. ఈ తర్వాత మన కొత్తపేటలో కూడా పిరమిడ్ తెలిసింది. మా మేడం, ఇద్దరం చేస్తే బాగుంటుంది, ఆమె నాన్ వెజ్ వండుతుంది, మరి నేనేమో నాకేమో 15 రోజులలో నాన్ వెజ్ అంటే విరక్తి పుట్టింది, కోపం వస్తుంది. అరే ఇది ఎందుకు, ఇది ఇట్లా అవుతుంది నాకు లోపల, నేను ఎన్నోసార్లు మానేసినా తిన్నా కానీ ఎట్లయితుంది అని చెప్పి సీరియస్గా మమతకి చెప్తే, నువ్వు కూడా ధ్యానం చేయాలమ్మా, ఇద్దరం చేస్తేనే బాగుంటుంది, నాన్ వెజ్ కూడా నాకు పడట్లేదు అంటే, నేను చెప్తే నా సెట్ కాదని చెప్పి అప్పటికప్పుడు మాధవ్ మేడం ఫోన్ చేసి, ఇట్లా వస్తున్నాం మేడం అంటే రమ్మన్నది. మమతను తీసుకొని పోయి మాధవ్ మేడం ద్వారా కూర్చోబెట్టిన. ఒకసారి మాధవ్ మేడం కూడా మనం ఈ సందర్భంగా ఒకటే సిట్టింగ్లో ఒక 1 hour మాధవ్ మేడం ఎక్స్ప్లెయిన్ చేసేది. నేను ఇచ్చిపెట్టి బయటికి వెళ్ళిపోయాను మమతని. మళ్ళీ 1 hourకి వచ్చిన, నేను కూడా ధ్యానం చేస్తాను, నాకు ఒక వారం రోజులు టైం, నేను కూడా నాన్ వెజ్ మానేస్తా అని చెప్పింది. వారం అంటే వారానికి ఖచ్చితంగా మానేసింది. మధ్యలో ఒకసారి ఒక గుడ్డు తింటే పడలేదు ఆమెకు. మళ్ళీ తర్వాత సీరియస్గా మానేసింది. ఇక మేము సీరియస్గా రెగ్యులర్గా ధ్యాన జగత్కి వెళ్ళాలి, మహాశక్తి పిరమిడ్కి వెళ్ళాలి, పౌర్ణమి ధ్యానము, అమావాస ధ్యానం, క్లాసులు ఏది ఉన్నా, ర్యాలీలు ఉన్నా ఖచ్చితంగా డైలీ సాయంత్రం వెళ్ళాలి. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 7 గంటల ధ్యానం. అంటే మేము అక్కడికి వెళ్ళినందుకు, మాకు దగ్గర ఉండడం 2 కిలోమీటర్లు, రెగ్యులర్గా వెళ్ళినందుకు మేము ఇంతగానం అంటే ఈరోజు ఇంత అంటే మనం ఇంత కనెక్ట్ కావడానికి కూడా మనకు ఒక ముందుదారి ఉండాలి కదా. ఎవరొకరు మనకు అంటే మామూలుగా గంట ధ్యానం చేస్తున్నామా, 2 గంటలు ధ్యానం చేస్తున్నామా, అలాంటి సూపర్ చేస్తే అలాంటిగానే ఉంటుంది. మనం సీరియస్గా అక్కడికి వెళ్తున్నాము, క్లాసులు చూస్తున్నాము, మంచి భోజనాలు చేస్తున్నాము, సేవ చేస్తున్నాము, మమత సేవ చేస్తుంది, బాగా కనెక్ట్ అయిపోయాను. ఒక 1 yearలో అసలు
ఏ ర్యాలీ అంటే ఆ ర్యాలీ ఇక ఫుల్ఫిల్ అయిపోయినాం. ఇక ధ్యానం అంటే ధ్యానము, సాకారము, ఇదే అందరికి చెప్పడము. అంటే ఇదంతా నాకు మొదలు కనెక్ట్ అయింది పిఎంసి దగ్గర. అంటే పిఎంసి కూడా మా మీ సందర్భంగా గట్టిగా ధన్యవాదాలు. అయితే 2021లో పిఎంసి కోసం షేర్లు కట్టాలని చెప్పి పత్రి సార్ కాన్సెప్ట్ పెట్టాడు. అప్పుడు కరోనా టైం, బిజినెస్ లేదు మాకు. కానీ అందరూ ఒక 5,000, 50,000 కడదామని అంటున్నారు. ఒక 5,000 కట్టడానికి కూడా నా దగ్గర ఆ పరిస్థితుల్లో లేవు, కష్టం ఉంది. కాదనుకొని ఊరుకున్నాం. ఆ రోజు మహాశక్తి పిరమిడ్లో తటవర్తి రాఘవరావు సార్ వచ్చి ఇట్లా పిఎంసి కోసం క్లాస్ చెప్పి పిఎంసి కోసం చెప్పిండు. నేను క్లాస్ వింటున్నాను సేపు అనుకున్నా, అరే నేను వచ్చింది ధ్యానంకు పిఎంసి ద్వారా, నేను కూడా ఏదైనా చెయ్యాలి, ఏం చేయాలి అనుకుంటుంటే నాకు ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉంది. లాస్ట్ మంత్ ఫైనాన్స్ అయిపోయింది. సరే ఫైనాన్స్ తీసుకుంటే 2 లక్షలు ఇస్తారు, 2 లక్షలు ఇస్తారు, ఒక 52,500 మనం కడదాం. అప్పటికి నాకు బీపీ కంట్రోల్ అయింది, షుగర్ వచ్చేది రాలేదు, ముఖాలు నొప్పులు తగ్గినాయి, ఆరోగ్య సమస్యలు ఎన్నో తిరిగినాయి నాకు, మమతని కన్సల్ట్ అక్కడ ఆమె కూర్చుంది, నేను ఇక్కడ కూర్చున్నా. కానీ సిగ్నల్ ఇచ్చిన, నేను అనౌన్స్ చేసేస్తున్నా అంటే ఓకే నీ ఇష్టం అన్నది. ఒక్క మాట నాకు ఎదురు చెప్పలేదు, ఎక్కడ డబ్బులు ఏమనలేదు. పోయినా సార్ దగ్గర కూర్చున్నా, చెప్పేసిన సార్ నేను కూడా పిఎంసికి నా వంతు సాయం నేను కూడా కట్టేస్తాను అని ఒప్పుకున్నా. ఆ సందర్భంగా అంటే నేను రుణం అంటే అది నేను షేర్ అంటే మళ్ళీ డబ్బులు వస్తాయి అనేది ఏం ఆలోచించలేదు. ఇది ఒక డొనేషన్, అది వస్తే సంతోషం, రాకున్నా సంతోషం. ఇప్పటికీ నేను అదే, అందరూ అంటారు డొనేషన్ మనం పిఎంసికి షేర్ కట్టినాము ఏమైంది అడగాలి అంటే అడగడం ఎందుకురా బాబు, కట్టేటప్పుడే మనం కట్టినాం, అది డొనేషన్ అని మళ్ళీ అడగడం ఎందుకు, వస్తే సంతోషం, రాకుండా సంతోషం అని నేను అప్పుడే అనుకున్నప్పుడే డిసైడ్ చేసినాము. మళ్ళీ వచ్చిన తర్వాత వారం రోజులకు లోన్ తీసుకున్నా, డబ్బు వచ్చింది, కట్టేశాను. అంటే మనము నా వంతు సాయం అప్పుడు నేనైతే ఖచ్చితంగా నేను పిఎంసికి నేను కూడా చాలా కృతజ్ఞతగా ఉంటాను. ఎప్పుడు పిఎంసి చూడమని అందరికీ చెప్తాను. పిఎంసి అంటే మన ఛానల్, అది మనం అందరం అంటే ఎవరి వంతు ఏ విధంగా అయితే ఆ విధంగా మనం దానికి చేద్దాం. ఎందుకంటే మనం ఒక్కసారి కాకపోయినా నెలకు కూడా ఎంత మన బ్యాంకు ద్వారా ఇప్పుడు కొందరితో 1,000 రూపాయలు అవుతుంది, కొందరితో 500 అవుతుంది, కొందరితో 100 రూపాయలు అవుతుంది. వాళ్ళు ఇంత అని ఏం లేదు. అంటే మనము ఒక పాంప్లెట్ కొట్టిస్తే, ఒక 1000 పాంప్లెట్ కొట్టిస్తే 500-600 ఈజీగా అవుతాయి. మనం ఒక 1000 పాంప్లెట్ కొట్టించున్నాం మనం తప్పవని పిరమిడ్, ఒక 600 అయినాయి. అది మనం తిరిగి పంచినాం అందరికి. అలా 500, 600 పంచినాం, ఇంకా మిగతా అట్లనే ఉంది. అదే మనం నెలకు ఒక 100 రూపాయలు మన బ్యాంక్ నుంచి మన పిఎంసికి డిలీట్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారు, మన వరకు మనం చేసుకుంటాం. అంటే మనం పిఎంసికి మన వంతు సాయం ఎంతైతే అంత, 100 అయిన వాళ్ళు 100 స్టేజ్ బట్టి. ఇప్పుడు నా స్తోమత ఎంతుంటే నేను అంత, మీ స్తోమత ఎంతుంటే అంత. 500 అయిన వాళ్ళు 500, 1,000 రూపాయలు అయిన వాళ్ళు 1,000 రూపాయలు. మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నాము మన ఆరోగ్యానికి కోసం, కానీ మనం తినే ఆహారము అన్ని మార్పులు చెందినాయి అంటే ధ్యానం ద్వారానే. ధ్యానం అంటే పిఎంసిని స్థాపించిన ఎవరు, మన గురువు పత్రిజీ. అంటే మనం పత్రికి సరెండర్ అయినామంటే పత్రిజీ చెప్పిన ప్రతి కార్యక్రమానికి మనం సరెండర్ అయిపోవాలి. ఆ సారు ఆ ఊరికే చెప్పాడు. ఇప్పుడు మన మేడం చెప్పినట్టు సార్ చెప్పినట్టు మనం ప్రతి దానికి సరెండర్ అయిపోతే ఆటోమేటిక్ మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు పిఎంసి ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞం నిర్వహిస్తుందంటే అదే వాళ్ళ నిర్ణయం కూడా కాదు. నిజంగా ఇప్పుడు మేడం చెప్పింది, ఇది మన నిర్ణయం, పిఎంసి కాదు, ఇది ఆటోమేటిక్ గా మనతో జరగబడుతుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఇస్ మన నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిర్ నుంచి కూడా తపోవన్ పిరమిడ్ అట్లా కావడం క్లాసులు కూడా అది అంతే. మనది ఏం లేదు అందులో, నాది లేదు, మేడంది లేదు, మమతది లేదు, ఎవ్వరు లేదు. మనందరం ఇక్కడ వారం ధ్యానం చేసిన మేడం రావడము, వాళ్ళ బాబు రావడము, 4 నెలలు కంటిన్యూ ధ్యానం చేయడము, అక్కడ పిరమిడ్ ఉందని తెలవడము, పోవడము, మాట్లాడడము, వాళ్ళు ఒప్పుకోవడము, ఆటోమేటిక్గా 2 రోజులు జరిగిపోయింది మేడం. ఏది మన ప్లాన్ లేదు, పైసలు అనుకున్నది లేదు, ఏం లేదు, వచ్చేది వస్తే ఎట్లా అన్నది. మనం రోజు భోజనాలు పెడదామా, టిఫిన్లు పెడదామా, ఏం చేద్దామంటే మమత అన్నది మనం ఒక అడిగేద్దాం, ఒక 2 రోజులు మనం చేద్దాము, ఆ తర్వాత ఆటోమేటిక్ అవుతుంది. మేడం ఒక ఫస్ట్ డే సెకండ్ డే డబ్బులు ఇచ్చింది. తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళు, సార్ ఎట్లయితున్నాయి సార్, మీ టిఫిన్లు ఎట్లా చేస్తున్నారు, నేను ఇస్తా 500, నేను ఇస్తా 200, నేను ఇస్తా, అట్లా ఆటోమేటిక్ అయిపోయింది మేడం. ఏది మేము అసలు కష్టపడ్డది లేదు, వాడ ఏం లేదు, కానీ ఒక సమయమే కేటాయించినాం. 4 గంటలకు మాత్రం ప్రిపేర్ అయిపోయినాము, 5 గంటలకు దాన్ని ఓపెన్ చేసినాము. అందరిని పిలవడం, కూర్చోబెట్టడం, ఇవాళ ఒక 10 మంది అయినా కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తారు. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, గురువు చెప్పిన పని మనం చేసుకుంటూ పోతుంటే మన పనులు ఆటోమేటిక్ అవుతాయి. నేను కరోనా ముందుకు నేను ఎంతో బిజినెస్లా, ఆటోమేటిక్ నేను కరోనా వచ్చింది, నేను ధ్యానంలోకి వచ్చిన కరోనా వచ్చింది, నా బిజినెస్ మొత్తం డౌన్ అయిపోయింది. నేను అనుకుంటున్నా నా ఈ వ్యాపారం నా ధ్యానానికి ఈ వ్యాపారం నాకు సూటు కాదు, ఏం చేయాలని పత్రిక అనుకుంటే ఆటోమేటిక్ కరోనా వచ్చేసింది. నా ఉన్న బిజినెస్ అంటే నాకు ఎంత అవసరమో అంతే ఉంది. ఇప్పుడు నాకు టైం ఉంది. ఇప్పుడు నేను ఎంతైనా అంటే నాకు సగం దినం నా వర్క్ అయిపోయిన తర్వాత నేను ఆటోమేటిక్ ఏదైనా వర్క్ చేయగలుగుతా, ఇక్కడ చేయగలుగుతా. ఇప్పుడు ఏ వర్క్ చెప్తే అది నేను చేయగలుగుతా, నాకు టైం ఉంది.
అంటే మనం చేయాల్సింది ఏంది, సార్ని సరెండర్ అయిపోవాలి మనం అంతే. సార్ నేను ఒకటే గుర్తు చేసుకుంటాను, నేను మొదటి నుంచి సార్ ఏంది బాగా సీనియర్ మాస్టర్లే అన్వాలి నేను సార్ మొత్తం. నేను ఎందుకంటే మనకు తెలియదు, సార్తో మనం జర్నీ చేయలేదు 2 సంవత్సరాలే. 2 సంవత్సరాలు అంటే సార్ అప్పుడు చాలా తక్కువ స్పీచ్లు, తక్కువ క్లాసులు. ఏమైనా మాకు అదృష్టం ఏంటంటే ధ్యాన దగ్గర ఉండడం, ఆ శక్తి పిరమిడ్ అక్కడికి సార్ వస్తుందని తెలవడం, సార్ దగ్గర పోవడము, నమస్కారం పెట్టుకోవడము. ఒకసారి సార్ చేతోటి కూడా నాకు మహాదేవ్ మేడం అన్నింటిలో లాస్ట్కి వెళ్ళాను. లాస్ట్కి వెళ్తే భోజనం అయిందా అయ్యా అంటే కాలేదు సార్, ఇప్పుడే వస్తుంటే ప్లేట్ తీసిచ్చాడు. అంత మహానుభావుడు మనకు ప్లేట్ ఇవ్వడం ఏంది, నాకు ప్లేట్ ఇవ్వడం ఏంది. నేను బయట వర్క్ నుంచి వచ్చినా, నేను స్నానం చేసుకుని వద్దాం అనుకున్నా, టైం లేదు. ఆయన అట్లనే కాలు చేతులు ఆడని కింద వెనకకి వెళ్ళి కడుక్కొని వెళ్తే సార్ ప్లేట్ ఇచ్చిండంటే ఆ రోజు నా కళ్ళల్లో కొద్దిగా నీళ్ళు తిరిగినాయి. ఒక గురువు నాకు ప్లేట్ ఇవ్వడం ఏందని నేను అసలు కొత్త కదా ధ్యానంలోకి వచ్చింది, తెలియదు నాకు. మొహమాటం ఎక్కువ. నేను మాధవ్ మేడం ఇంటి పైకి పోవాలంటే నేను మొహమాట పడతాయి, ఇప్పుడు కూడా మొహమాట పడతాయి. ఎందుకంటే మనం కొత్త వాళ్ళ ఇళ్ళకు చాలా చాలా జాగ్రత్తగా ఉంటాం అనమాట, ఎంత ఉండాలో అంతే ఉండాలని. కానీ ఆ రోజు నేను డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళి నాకు సార్ ప్లేట్ అందిస్తే నేను ఒక్కనే, నేను మాధవ్ మేడం వాళ్ళ సార్ ఇద్దరమే భోజనం చేసినాం. అంటే సార్ అంటే తెలుసుకోవాలి బాగా తెలుసుకున్నా. ఇక మనం చేయాల్సింది ఏం లేదు. సారు ఏదైతే చెప్పిండో మనం ధ్యానంలోకి వచ్చింది కాదు మేడం, మనం నిజంగా సీరియస్గా ధ్యానం సార్కు సరెండర్ అయిపోతే మనకు అన్ని పనులు అవుతాయి. ఒక ఆరోగ్య సమస్య నుండి, ఆర్థిక సమస్య నుండి ఏదున్నా అయిపోతుంది. ఇదంతా ఏ వర్క్ అయినా, ఏ వర్క్ అయినా, ర్యాలీ అయినా, పిఎంసి అయినా, ఇంకేదైనా మొత్తం సార్దే ఇది. ఇది మనం అనుకుంటాం అనమాట, ఏంటంటే నేను చేస్తున్నాను ఒక్కోసారి వస్తుంది, ఇది నేను చేస్తున్నాను కాదు, మనది ఏం లేదు. ఆడ మహానుభావులు ఉన్నారు తప్పవన్ పిరమిడ్ దగ్గర, పేసింగ్ సహకరిద్దాం. ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్తాం. మాధవ్ మేడము ఫుల్ఫిల్ అంటే ఈ పిఎంసికి ఈ వర్క్ చేస్తున్న నుంచి మేనేజింగ్ ట్రస్ట్ అయిన తర్వాత సారు నియమించిండు మేడంని. అప్పుడు ఒక 10 మందిని అనుకుంటా, ఒక 5-6 మందిని ట్రస్టీగా నిర్మించిండు. అందులో మాధవ్ మేడం కూడా. మాధవ్ మేడం ఇప్పుడు అంటే మొత్తం దానికే టైం కేటాయిస్తుంది పిఎంసికి. అంటే ఒక మహిళ కూడా సారు ఎవరెవరికి ఏ పని అప్ప చెప్పాలో ఆ పని చెప్పిండు. మనం డైరెక్ట్ మనం సార్తో లేదు కాబట్టి మనమే తీసుకుంటున్నాం పని. సార్ పని ఏ పనైనా మనం మనం మనకు సార్ చెప్పినట్టే. ఒక పాంప్లెట్ వంచినా మనకు సార్ చెప్పినట్టే, ఒక నలుగురికి ధ్యాన ప్రచారం చేసిన సార్ చెప్పినట్టే మనకు. వాళ్ళకే చెప్పింది మనకి చెప్పలేదు. మన బాధ్యత మనకి ఏదైతే మనం అది చేద్దాం మేడం. పిఎంసికి మనం అందరం సహకరిద్దాము. ఈ సందర్భంగా ఒకసారి మనం పిఎంసి కట్టేట్లు అప్ చేద్దాం. ఏ విధంగా వీలైతే ఆ విధంగా మనం సహకరిద్దాం.